నమస్తే, నేను సిరిసాగర్. వెల్కమ్ టు వార్తలు విశ్లేషణ. ఈ రోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తలను అయితే ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాము. ముందుగా ఈనాడు పేపర్లో చూద్దాం. ఈనాడు పేపర్లో అయితే మొదటగా మనకి హెడ్లైన్ శ్రమ ఏవ పూజ్యతే అని మోడీ గారు అంటున్నట్టుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఐటీఐలు ఆత్మ నిర్భర్ భారత్కు వర్క్షాప్లని ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలకు అనుగుణంగా ఐటీఐల నెట్వర్క్ను తీర్చిదిద్దడానికి 60,000 కోట్లతో పీఎం సేతు ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్సిటీ పథకాన్ని అయితే ప్రారంభించారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 1000 ఐటీఐలను ఆధునీకరించనున్నట్లయితే వెల్లడించారు. దీంతోపాటు 400 నవోదయ, 200 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 1200 వృత్తి విద్య నైపుణ్య ప్రయోగశాలలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అందుకని చెప్పేసి శ్రమ ఏవ పూజ్యతే అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. పీఎం సేతు పథకం కింద 1000 ఐటీఐలకు ఆధునిక యంత్రాలను అయితే అందజేస్తారట. పరిశ్రమల నిపుణులు వచ్చి విద్యార్థులకు బోధిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైపుణ్యాలకు డిమాండ్కి తగ్గట్టుగా మన యువతను ఈ పథకంలో తీర్చిదిద్దుతామని మోడీ అయితే చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే 1,00,000 కోట్లతో ప్రారంభించిన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనలో 3.50 కోట్ల మంది యువత ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు పొందడానికి మార్గం సుగమమైంది అని చెప్పి ప్రధానమంత్రి మోడీ అయితే అంటున్నట్లుగా ఇచ్చారు. ఐటీఐలో ఆత్మ నిర్భర్ భారత్ వర్క్షాప్లు అని చెప్పి దానికి సంబంధించి ఐటీఐలను ఇంకొంత అభివృద్ధి చేసుకునే దిశగా మోడీ అడుగులేస్తున్నారు అని చెప్పి ఈ హెడ్లైన్ సారాంశం అనమాట. సిటీ బస్సులో అదనపు ఛార్జీలు. సో 3 రోజుల స్టేజ్కు మొదటి 3 స్టేజ్లకు 5 రూపాయలు, ఆ పైన 10 రూపాయలు ఎక్కువ ఛార్జ్ చేస్తారంట. సిటీ బస్సుల్లో ఓన్లీ ఇది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నడిచే అన్ని రకాల సిటీ బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ ప్రకటించిందనమాట. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎలక్ట్రిక్ బస్సులు, ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ మొదటి 3 స్టేజ్లకు గాను 5 రూపాయలు, తర్వాత 4వ స్టేజ్ నుంచి మీరు చివర దిగే వరకు కూడా 10 రూపాయలు అదనంగా ఛార్జ్ చేయనున్నట్లయితే ఇచ్చారు. సో పండగ తర్వాత ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మెట్రో డీలక్స్, ఎలక్ట్రిసిటీ, మెట్రో ఏసీ సర్వీసుల్లో కూడా సేమ్ ఇలాగే 5 రూపాయలు, తర్వాత 2వ స్టేజ్ నుంచి చివరి దాకా 10 రూపాయలు అదనపు ఛార్జీలు అయితే వసూలు చేయనున్నట్లయితే ఆర్టీసీ ప్రకటించింది. ఈ నెల 6వ తేదీ నుంచి అంటే సోమవారం రేపటి నుంచి కూడా మనకి ఈ అదనపు ఛార్జీలు అనేటివి అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు ఆర్టీసీ మనకి ఒక షాక్ అయితే ఇచ్చిందనమాట. అలాగే చలాన్లపై నిర్లక్ష్యం చెల్లదిక. 5కు మించి ఉంటే లైసెన్స్ రద్దు చేస్తారట. 45 రోజుల్లోగా చెల్లించకపోతే వాహనం స్వాధీనానికి అవకాశం. కేంద్ర రవాణా ముసాయిదా ప్రకటన విడుదల చేసింది ఈ మేరకు. సో వాహనదారులు ట్రాఫిక్ నిబంధన విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఇకపై తగిన మూల్యం చెల్లించక తప్పదు. చలాన్ పడితే పోలీసులు ఆపినప్పుడు చూద్దాంలే అనుకుంటే కుదరదు. ఇక్కడ నుంచి 45 రోజుల్లోగా కట్టేయాలి, లేదా తప్పేం లేకుంటే అప్పీల్ చేసుకోవాలి. అంతకుమించి ఆలస్యం చేస్తే మీ బండిని అధికారులు స్వాధీనం చేసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కాకపోవచ్చు. 5కు మించి చలాన్లు ఉంటే గనక ఏకంగా లైసెన్సే రద్దు చేస్తారట. సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989లో కేంద్ర రవాణా శాఖ ఈ సవరణను ప్రతిపాదించింది. సో ఇది మొత్తానికి ఒక స్ట్రాంగ్ రూల్ అయితే తీసుకొని వచ్చారనమాట. గతంలో చలాన్లపై చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో 45 రోజుల్లోగా ఏ చలాన్లు ఉన్నా కూడా చెల్లించాలి. 5కు మించి చలాన్లు ఉంటే కనుక లైసెన్స్ కూడా రద్దు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం 90 రోజుల్లోగా చలాన్ కట్టాలి. కొత్త నిబంధనలో చలాన్ చెల్లింపు గడువును 45 రోజులకు తగ్గించారు. సో 3 నెలల లోపు ఎప్పుడైనా కట్టుకోవచ్చు అని ఇప్పటివరకు అయితే మనకి ఉండేది. బట్ ఇప్పుడు మాత్రం 45 రోజుల్లోగా ఎన్ని చలాన్లు ఉన్నా సరే క్లియర్ చేసుకోవాలన్నమాట. సో మోటార్ వెహికల్ యాక్ట్ కింద ఒక వాహనంపై 5 అంతకంటే ఎక్కువ చలాన్లు జారీ అయితే డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధిత ఆధార్ సస్పెండ్ చేయొచ్చు అని చెప్పి ఒక డ్రైవింగ్ లైసెన్స్ అంటే 5 చలాన్ల కంటే ఎక్కువ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తారట. 45 రోజుల్లో ఆ చలాన్లన్నీ కూడా చేయాలి. ఆలస్యం చేస్తే ఆ వాహనంపై రవాణా శాఖ ఎలాంటి లావాదేవీలు అనుమతించదు. దీనివల్ల ఎవరికి విక్రయించలేరు. లైసెన్సుల్లో చిరునామా, పేరు మార్పుతో పాటు రెన్యువల్ కూడా కుదరదు. సో మీరు ఏం చేయడానికి వీలు ఉండదన్నమాట. అంత కఠినంగా మనకి రూల్స్ అయితే తీసుకొని వచ్చారు. 5 చలాన్ల కంటే ఎక్కువ ఉంటే కనుక లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పి, చలాన్లు ఏమున్నా కూడా తొందరగా మనం కట్టేసుకుంటే బెటర్ అని చెప్పి.
సో క్రికెట్కి సంబంధించి చిన్న హెడ్లైన్ అయితే ఇచ్చారు. కోహ్లీలు కాలేకున్నా అని. క్రికెట్ అంటే మైదానంలో కనిపించే బ్యాటింగ్ బౌలింగే కాదు, బౌండరీ లైన్ బయట కూడా చాలా పెద్ద ఆట ఉంది. క్రికెటర్గా ఛాన్స్ దక్కనప్పుడు అక్కడితో అంతా అయిపోయినట్లు కాదు. మేటి ఆటగాళ్లే కాదు, గొప్ప కోచ్లు, వ్యూహకర్తలు జట్టు విజయానికి కీలకమే. జాతీయ అంతర్జాతీయ టోర్నీలు లీగ్లతో కలకల్లాడుతున్న క్రికెట్ ఎన్నో మంచి కెరీర్లు స్వాగతం పలుకుతున్నాయని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. క్రికెట్లో ఓన్లీ ప్లేయర్స్ మాత్రమే కాదు, ఇంకా చాలా ఉంటాయి. సో అందులో కూడా అడుగు పెడితే మంచిది, బెటర్ ఉంటారు. కోహ్లీలు కాలేకున్నా సరే ఇంకా చాలా ఉంటాయి అందులో క్రికెట్లో అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఇవి మనకి ఈనాడు పేపర్లో ప్రధానంగా ఇచ్చిన హెడ్లైన్స్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే చూద్దాము. సో ఆంధ్రజ్యోతి పేపర్కి వస్తే కనుక జోష్ అని చెప్పి ఒక ఎక్స్క్లమేటరీ అయితే ఇచ్చారు. ఉందా లేదా అసలు జోష్ అని. స్థానిక ఎన్నికలు జరుగుతాయా లేదా. సో ఖర్చుపై ఆశావాహుల డైలమా, అంటే ఎంత ఖర్చు చేయాలి ఏంటి అని చెప్పి ఆశావాహుల డైలమా ప్రదర్శిస్తున్నట్లుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ వచ్చిందంటే చాలు, గ్రామాల్లో ఆ జోషే వేరుంటుంది. అవన్నీ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతుంది. ప్రజలు కూడా పార్టీల వారీగా గ్రూపులు కడుతున్నారు. ఖర్చు విషయంలో ఆశావాహులు తగ్గేదేలే అన్నట్లుగా ఖర్చు పెడుతూ ఉంటారు. షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఎన్నికల తంతు పూర్తయ్యే వరకు సో ఇదంతా జరుగుతూనే ఉంటుంది. ఈసారి పరిస్థితులు కొంత భిన్నంగా ఉన్నాయి. ఆశావాహులు ఈ మేరకు తమకువే టికెట్ వస్తుందని అనుకుంటున్నారు. అభ్యర్థి తానేనని కొంతవరకు ఖరారైన వారిలోనూ ఒక డైలమా అయితే కనపడుతుంది. ఖర్చు విషయంలో అవి అడుగులు వేస్తున్నారు. నిజానికి షెడ్యూల్ విడుదలైన తర్వాత దసరా రావడంతో రాజకీయ దావత్లు ఎక్కువగా ఉంటాయని అంతా భావించారు. కానీ ఈసారి కొన్ని చోట్ల దావత్లు గట్టిగా జరిగితే మరికొన్ని చోట్ల ఇంకా కొంచెం సమయం ఉందిగా అనే మాటతో సరిపెట్టేశారు. ఇందుకు కారణం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో రిజర్వేషన్లు మారటం, సుప్రీంకోర్టు హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలు కావడం, 2-3 రోజుల్లో దీనిపై విచారణలు ఉండటమే. విచారణ తర్వాత కోర్టులు ఏం తీర్పిస్తాయో చూసి దాన్ని బట్టి ముందుకెళ్తే బాగుంటుందని స్థానిక నాయకులు కూడా భావిస్తున్నారన్నమాట. ఈ కారణంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో జోష్ కనపడటం లేదనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. నిజానికి రిజర్వేషన్లు మారడంతో తమకే టికెట్ వస్తుందని అనుకున్న వారికి నిరాశ ఎదురైంది. వాళ్ళు తప్పులు చేయడం లేదా రిజర్వేషన్ల మార్పుతో టికెట్ తమకే వస్తుందనుకుంటున్న వారు కూడా కోర్టు విచారణ నేపథ్యంలో అడుగు ముందుకు వేయడం లేదు. ఖర్చు పెట్టకపోతే ఓటర్లు ఎటువైపు వెళ్తారోనన్న ఆందోళన ఒకవైపు, ఇప్పుడే ఖర్చు చేస్తే కోర్టుల్లో తీర్పు వచ్చాక పరిస్థితి ఏమిటోనన్న భయం మరోవైపు అయితే వెంటాడుతున్నాయి నాయకుల్ని. సో ఓటర్లు తమ వైపు చూస్తున్నారని, కోర్టు తీర్పుల్లో ఏం జరుగుతుంది, ఖర్చు చేయాలా వద్దా అంటూ పార్టీ కార్యాలయాలకు ప్రశ్నలు ఎదురవుతున్నాయని ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడైతే చెప్పుకొచ్చారు. కొన్ని చోట్ల మాత్రం ఓట్లు చెదిరిపోకుండా ఇప్పటి నుంచే బలోపేతం చేసుకుంటున్నారట. సో అత్యధిక చోట్ల దసరా దావత్లకు దూరమే, కొన్ని చోట్ల కోర్టు తీర్పు తర్వాత ఇస్తామని హామీ. సో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇంకా మనకి ప్రకటన అయితే స్వచ్ఛమైన ప్రకటన అయితే రావట్లేదు. కోర్టు తీర్పును బట్టి అన్నీ ఉంటాయి కాబట్టి నాయకుల్లో కూడా కొంచెం డైలమా నెలకొంది. సో దానికి సంబంధించి అయితే పెట్టారు. 8న జెడ్పీటీసీ అభ్యర్థన ప్రకటన. ఒక్కో స్థానానికి 3 పేర్లను పంపాలని జిల్లా కమిటీలకు పీసీసీ అయితే ఆదేశం ఇచ్చింది. నేటి సాయంత్రం జాబితాలు అందుతాయట. 7న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన తర్వాత ఏకాభిప్రాయం లేని పెండింగ్లో ఉన్నవి నామినేషన్లు చివరి నాటికి అవన్నీ కూడా చూసుకొని ఫైనల్ చేస్తారు. సో ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యులకు డీసీసీ స్థాయిలోనే అభ్యర్థుల ఎంపిక అయితే ఉంటుంది. సో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మెయిన్ హెడ్లైన్ ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. సో సినీ తారలకు ఏఐ విలన్. సినీ తారలకు ఏఐ విలన్ అంటే కృత్రిమ మీద విలన్గా మారిందా? ఇటీవల వరకు సినిమాల్లో స్పెషల్ ఎఫెక్ట్ల కోసం వాడిన సాంకేతికత ఇప్పుడు డిజిటల్ మోసగాళ్ల చేతిలో కొత్త ఆయుధంగా మారింది. ఏఐ సాయంతో సినీ సెలబ్రిటీల రూపంలో తయారవుతున్న చిత్రాలు, వీడియోలు కలకలం రేపుతున్నాయి. సినీ తారలు స్వయంగా ప్రమోట్ చేస్తున్నట్లుగా గ్యాంబ్లింగ్ చేస్తున్నారు. మోసపూరిత యాప్లను, యాడ్స్తో పాటు అభ్యంకర అశ్లీల కంటెంట్ దాకా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో కొన్ని రోజుల క్రితం నటి రష్మిక పోలిన ఒక వీడియో అయితే చూసాం మనము. సో సేమ్ అట్లా ఏఐ యూజ్ చేసి సినీ తారలకు ఇది ఒక విలన్గా
తయారవుతుందని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సినీ తారలకు మాత్రమే కాదు, ఇది ఎవరికైనా కూడా ఏఐ విలనే. ఎందుకంటే ఇప్పుడు చాలా ట్రెండ్ నడుస్తుంది, ఏఐ ట్రెండ్. సో మనం కూడా చాలా ఫొటోస్ క్రియేట్ చేసుకుంటున్నాం ఏఐ యూస్ చేసి. సో అది కూడా సామాన్య ప్రజలకు కూడా అది ఒక ఎఫెక్టే అని చెప్పుకోవాలి. సో సినీ తారలను అయితే ఎవరైనా గుర్తుపడతారు కాబట్టి అది మనం ఈజీగా పబ్లిక్కి వెళ్తుంది. బట్ నార్మల్ పీపుల్ ఏఐ ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ కూడా ఎవరు గుర్తుపట్టలేరు. సో వాళ్ళకు కూడా తెలియదు అనమాట ఏ రకంగా ఈ ఏఐ విలన్స్ వాళ్ళ ఫొటోస్ని, వీడియోస్ని యూజ్ చేసుకుంటారని చెప్పి. సో బెటర్ మనం ఇలాంటివన్నీ యూజ్ చేయకుండా ఉండటం. అలాగే సిటీ బస్సుల్లో ఛార్జీల బాధుడు. గ్రేటర్ హైదరాబాద్లో తిరిగే సిటీ బస్సుల్లో టికెట్ల పెంపు మనం చూసాం ఇందాక. సో స్టేజ్ల వారీగా టికెట్ ధరలను అయితే పెంచారు. ఒక స్టేజ్ నుంచి 5 రూపాయల పెంపు, తర్వాత 4వ స్టేజ్ నుంచి 10 రూపాయలు. మెట్రో అలాగే ఏసీ బస్సులో అయితే 2వ స్టేజ్ నుంచే 10 రూపాయలు పెంచుతున్నట్లుగా అయితే ఇచ్చారు కదా. సో అది నటులు కులదైవాల అని ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో అమెరికాలో కాల్పులు, హైదరాబాద్ యువకుడు మృతి. బీడీఎస్ పూర్తి చేసిన ఉన్నత చదువుల కోసం డలాస్కి వెళ్ళాడట. 2 ఏళ్ల క్రితం వెళ్ళిన చంద్రశేఖర్ గ్యాస్ స్టేషన్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. సో అక్కడ జాబ్ చేస్తుండగా అక్కడికి దుండగులు వచ్చి కాల్పులు జరిపారట. సో ఇలాంటివి మనం చూస్తూనే ఉన్నాము. చాలా అమెరికాలో గన్ కల్చర్ ఎక్కువ కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అనమాట. హైదరాబాద్ యువకుడైతే మృతి చెందాడు. దీనికి సంబంధించి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రధానంగా ఉన్న హెడ్లైన్స్. అలాగే సాక్షి పేపర్ చూద్దాము. సాక్షి పేపర్లో చూసుకుంటే కనుక స్థానికంపై ప్లాన్ బి అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఇది కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 6, 8 తేదీల్లో సుప్రీంకోర్టు, హైకోర్టులో బీసీ రిజర్వేషన్ చట్ట సవరణపై విచారణ. ఆ విచారణ తర్వాతే అన్ని ప్లాన్ బీనా, ప్లాన్ ఏనా ఏదైనా కూడా కోర్టు తీర్పును బట్టే ఉంటుందన్నమాట. కోర్టు తీర్పుల ఆధారంగా వెంటనే స్పందించేందుకు సిద్ధమైన ప్రభుత్వం ప్రతికూల తీర్పులు వస్తే పాత రిజర్వేషన్ల ప్రకారం వారం ఆలస్యంగా ఎన్నికలు జరపనున్నట్లు అయితే ఆ విధంగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఇది ఒక కొత్త పాయింట్. కొత్తగా షెడ్యూల్ విడుదల చేసి ఎన్నికల నిర్వహణకు పిఆర్ శాఖ ప్రణాళిక. బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్ నిర్ణయం తీసుకునే వరకు వేచి చూసే మరో ప్లాన్. సో గవర్నర్ నిర్ణయాన్ని బట్టి ఇంకో ప్లాన్ చేయాలా, లేదంటే కోర్టు తీర్పుని బట్టి ఒక ప్లాన్ చేయాలా, ఇదంతా ఇంకా డైలమా కొనసాగుతుందన్నమాట స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి. న్యాయపరమైన చిక్కులు ఎదురైతే అందుకు అనుగుణంగా వ్యూహాన్ని మార్చుకొని ప్లాన్ బిని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లయితే సమాచారం అందుతుంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పన, మొత్తంగా 50% పరిమితికి మించి రిజర్వేషన్ అమలుపై న్యాయస్థానాల్లో ప్రతికూల తీర్పులు వస్తే ఏం చేయాలనే దానిపై కూడా పంచాయతీరాజ్ శాఖ ప్రణాళికను సిద్ధం చేసినట్లయితే తెలిసింది. బీసీలకు 42% రిజర్వేషన్లు సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. ఈ నెల 6న సుప్రీంకోర్టులో, అలాగే 8వ తేదీన రాష్ట్ర హైకోర్టులో విచారణకైతే రానున్నాయి. సో అందరి చూపు కోర్టుల వైపే ఉందన్నమాట. పంచాయతీ చట్ట సవరణ, బీసీలకు రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది. ఎన్నికల్లో బీసీలో 42% రిజర్వేషన్ అమలయ్యేలా ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ జీవోను కొట్టేయాలని గత నెల 27న ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్పై ఈ నెల 8న హైకోర్టులో విచారణ జరగనుంది. సో విచారణ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. పరిమితి వేలల్లో ఖర్చు, లక్షల్లో అభ్యర్థుల వ్యయ పరిమితి చిత్రాలు, సర్పంచ్గా పోటీ చేయాలన్నా ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఎన్నికల సంఘం పరిమితి మాత్రం 2.5 లక్షల లోపే. సెల్ఫ్ డిక్లరేషన్పై అభ్యర్థులు జాగ్రత్తగా ఉండకపోతే ఇక అంతే. మరి ఎన్నికలు ఏ ఎన్నికలు వచ్చినా మనకి స్థానిక సంస్థలైనా ఇంకే ఎన్నికలైనా ఖర్చు చాలా అవుతుంది. సో అభ్యర్థుల ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. దానిపై ఒక క్లియర్గా 2,2.5 మాత్రమే ఖర్చు పెట్టాలి అని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది. బట్ అంతటితో ఆగరు కదా, చాలా ఖర్చు పెడుతుంటారు. అలా ఒకవేళ సెల్ఫ్ డిక్లరేషన్ లేకుంటే మాత్రం ఇక మేబీ వాళ్ళని రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి. బట్ ఇంకా వాళ్ళకి క్లారిటీ రావట్లేదన్నమాట ఖర్చు పెట్టాలా లేదా అని చెప్పేసి. ఎందుకంటే మనకి ఇంకా కోర్టులో పెండింగ్ ఉన్నాయి కాబట్టి. అలాగే హైదరాబాద్లో బస్సు ఛార్జీల పెంపు. సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే అన్ని పేపర్లలో ఇది ప్రధాన వార్త. ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మొదటి 3 స్టేజ్లకు 5 రూపాయలు, 4వ స్టేజ్ నుంచి 10 రూపాయలు. సో ఫ్రీ బస్ ఎఫెక్ట్, అలాగే ఇది చాలామందికి ఎఫెక్ట్ అయితే పడుతుంది ఖచ్చితంగా. అరేబియా తీరంలో అమెరికా ఓడరేపు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో స్నేహానికి అరులు చేస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం అరేబియా సముద్రం తీరంలోకి పాక్ భూభాగంలో భారీ ఓడరేవు నిర్వహించాలని ఆయనకు విజ్ఞప్తి చేసిందట. బలూచిస్తాన్లో గ్యాదర్ జిల్లాలోని పాట్నీ పట్టణంలో ఈ పోర్టు నిర్మించాలని కోరింది. ఇరాన్ భూభాగంలోకి భారత ప్రభుత్వం నిర్మిస్తున్న చాబహార్ పోర్టుకు సమీపంలో పాస్నీ టౌన్ ఉంది. సో అరేబియా తీరంలో అమెరికా ఓడరేవు అనే ఒక చిన్న హెడ్లైన్ అయితే ఇచ్చారు. అలాగే ఓట్లకి సంబంధించి ఉద్యమం ఇలాగా ఓట్ల చోరీపై ఏఐసిసి చేపట్టిన ఉద్యమం తెలంగాణలో నత్తనడకన సాగుతోందన్న అభిప్రాయంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఉన్నారనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో అయితే చోటు చేసుకుంటుంది. సంతకాల సేకరణ తీరుపై ఆమె అసంతృప్తితో ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. అలాగే తెలంగాణ సెమీ కండక్టర్స్ ఎలక్ట్రానిక్స్ చిప్ డిజైన్ తయారీలో తెలంగాణను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందులో భాగంగా టీటాతో కలిసి టెక్నాలజీ చిప్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ను అయితే చేపట్టింది. తెలంగాణకు సెమీ కండక్టర్స్ అని చెప్పి ఒక చిన్న హెడ్లైన్. త్వరలో మీ అభిమాన థియేటర్లలో ఏఐ హీరోయిన్. ఆ హీరోయిన్ డేట్లు దొరకడం చాలా కష్టం. ఆ హీరోయిన్ టైంకి లొకేషన్కి రాదు, నిర్మాతలను ఏడిపిస్తుంది. ఇలాంటి మాటలు ఇక నడవు, వర్తించవు. హాలీవుడ్లో తొలి ఏఐ జనరేటెడ్ నటిగా టిల్లీ నార్వండ్ చరిత్ర సృష్టించనుంది అని చెప్పి హాలీవుడ్లో మొదట ఏఐ హీరోయిన్ వచ్చిందట. సో చూస్తున్నాం ఎంత తొందరగా టెక్నాలజీ అనేది ముందుకెళ్తుందో. అది కూడా ఏఐకి సంబంధించి ఆధునీకరించుకుంటూ ప్రతి రంగంలో ఏఐ చేస్తున్న విధ్వంసం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కొత్తగా ఒక హీరోయిన్ కూడా పుట్టుకొచ్చిందనమాట, ఏఐ హీరోయిన్. 4 నెలలుగా జీతాలు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలో పనిచేసే పార్ట్ టైం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు 4,000 మందికి 4 నెలలుగా వేతనాలు విడుదల కాలేదు. సో ఇన్ని 4 నెలల నుంచి కూడా జీతాలు రాకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఎందుకు వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు ఏంటి అని చెప్పి వివరాలు ఉన్నాయని ఇక్కడైతే ఒక హెడ్లైన్ ఇచ్చారు. బోనస్ బకాయి 1,15,09,000. సో గతంలో యాసంగి సన్నవడ్ల బోనస్ ఇప్పటికీ రైతన్నకు అందని వైనం. మళ్ళీ మార్కెట్లోకి వస్తున్న వానాకాలం వడ్లు సన్న రకం 40 నుంచి 45 ఎల్ఎంటీ ఉంటాయని అంచనా. వాటికి చెల్లించే బోనస్ 2,000 కోట్ల నుంచి 2,200 కోట్లు. బోనస్ కోసం ఆందోళన బాట పడుతున్న అన్నదాతలు. సో అన్నదాతలకి ఎప్పటికైనా తిప్పలు తప్పవు. దీనికి సంబంధించి బోనస్ బకాయిలు ఇన్ని కోట్లు ఉన్నాయని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. కేసులు అంటూ ఖాతా ఖాళీ చేస్తారు. రిటైర్డ్ ఉద్యోగులను కేసుల పేరుతో బెదిరించి డిజిటల్ అరెస్టు చేస్తున్న సైబర్ మోసగాళ్ళు. సో మానవ అక్రమ రవాణా, డ్రగ్స్ పార్సిలకు కొరియర్గా వ్యవహరిస్తున్నారంటూ ఫేక్ కాల్స్ అయితే వస్తున్నాయట. రిటైర్డ్ ఉద్యోగులని టార్గెట్ చేసుకొని మెయిన్గా కేసుల నుంచి తప్పించాలంటే తాము అడిగినంత సొమ్ము ముట్ట చెప్పాలని చెప్పి మనకి బెదిరిస్తున్నట్లుగా ఒకటైతే ఇచ్చారు. సో ఇలాంటివి చాలా జరుగుతూనే ఉంటాయి. అందుకని చెప్పి కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. అమెరికాలో కాల్పులు, హైదరాబాదీ మృతి. సో ఇందాక చూసాం కదా మనము, డలాస్లో ఓ పెట్రోల్ బంక్లో ఘటన జరిగింది. ఎంఎస్ చేసేందుకు 2023లో డలాస్ వెళ్ళిన పోలే చంద్రశేఖర్ ఇటీవలే కోర్టు పూర్తి చేసుకొని ఉద్యోగ అన్వేషణలో ఉన్నట్లు తెలుస్తోంది. బట్ అక్కడ అకస్మాత్తుగా కాల్పులు జరిపిన తర్వాత తను ఆ కాల్పుల్లో మృతి చెందినట్లుగా అయితే తెలుస్తోంది. బోర్లు ఉప్పొంగగా. భారీ వర్షాలతో బోర్ల నుంచి ఉబ్బికి వస్తున్న భూగర్భ జలాలు, పొంగి పొర్లుతున్న వ్యవసాయ బావులు. రాష్ట్రంలో సగటున 4.41 మీటర్ల లోతులో భూగర్భ జల వనరుల శాఖ పరిశీలనలో వెల్లడి. సో వర్షాకాలం కాబట్టి వర్షాల కారణంగా బోర్ల నుంచి వాటర్ ఎక్కువ వస్తున్నాయని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఇవి సాక్షి పేపర్లో ప్రధానంగా హెడ్లైన్స్. సో బందీల విడుదలకు సిద్ధం. మొదట హెడ్లైన్, బందీల విడుదలకు హమాస్ అంగీకరించింది. దీంతో ట్రంప్ ప్రణాళిక మొదటి దశ అమలుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నెతన్యాహు అయితే తెలిపారు. సో చర్చలు లేవు, లొంగిపోవాల్సిందే. మావోయిస్టులతో చర్చల ప్రసక్తి లేదని, ఆయుధాలు వదిలేసి లొంగిపోవాల్సిందేనని కేంద్ర మంత్రి అమిత్ షా అయితే తేల్చి చెప్పారు. అందరూ కాలేరు జననాయకులు అని చెప్పి మోదీ. అలాగే జపాన్ కొత్త ప్రధాని తకైచి. జపాన్ చరిత్రలో తొలిసారి ఓ మహిళా ప్రధాని పదవి చేపట్టబోతున్నారు. సో ఆవిడ పేరే తకైచి. సో ఇది సాక్షి పేపర్కి సంబంధించి డీటెయిల్స్. అలాగే ప్రభాత వెలుగు పేపర్ చూద్దాము.
దీంట్లో చూస్తే కనుక ఆక్రమణల నుంచి ఆధీనంలోకి కబ్ ప్రభాత వెలుగు పేపర్ చూస్తున్నాం మనము. సో కబ్జాల ఆధీనంలోకి చెరవిడుతున్న ప్రభుత్వ భూములు, హైడ్రా సాయంతో స్వాధీనం చేసుకుంటున్న సర్కార్. సో ఆక్రమణల నుంచి ఆధీనంలోకి తీసుకుంటున్నట్లుగా వీటి విలువ 60,000 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమణదారులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. ఈ ఏడాది కాలంలో ఇప్పటివరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 60,000 కోట్ల విలువైన 1000 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుందట. చెరువులు, కుంటలను కబ్జాదారుల నుంచి విముక్తి కల్పించి పునరుద్ధరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా చోట్ల కంచెలు ఏర్పాటు చేసి బోర్డులు పాతుతున్నారట. ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పి. సో ఇన్ని ఆక్రమించి ప్రభుత్వ స్థలాలు దాదాపు 60,000 కోట్ల నష్టం వాటిల్లింది ఇప్పటివరకు. వాటన్నింటిని కూడా మళ్ళీ ప్రభుత్వం ఆధీనంలోకి తెచ్చుకుంది అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అలాగే కొండాపూర్లో హైడ్రా బిగ్ ఆపరేషన్, హైకోర్టు తీర్పు మేరకు సర్వే నెంబర్ 59లో అక్రమ నిర్మాణాల కూల్చివేత. సో 3,600 కోట్ల విలువైన 36 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన అధికారులు. ఇది కూడా కొండాపూర్లో జరిగిందని ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అమెరికాలో తెలంగాణ స్టూడెంట్ హత్య, చంద్రశేఖర్ దాకా చూసాం కదా. సో దానికి సంబంధించి 6 గంటలు యమ డేంజర్. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల మధ్య ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయంట. సో ఏటా నమోదవుతున్న యాక్సిడెంట్లలో 75% వరకు ఆ టైంలోనే జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య. ఇళ్లకు చేరే క్రమంలో నిర్లక్ష్యం, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్ కారణాలన్నట్లుగా తెలుస్తోంది. 2023లో రాష్ట్రంలో 22,903 రోడ్డు ప్రమాదాలు, 7,660 మంది మృతి చెందారు. రోజు 40 బైక్ ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం చెందుతున్నట్లు నివేదికలు అయితే చెప్తున్నాయి. 6 గంటలు యమ డేంజర్ అని చెప్తున్నారు, 3 గంటల నుంచి 9 గంటల వరకు. సో ఆ టైంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండి ఇల్లు చేరుకుంటే చాలా బెటర్ అనమాట. సో దూసుకొస్తున్న శక్తి తుఫాన్లో అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. తుఫాన్ ప్రభావం వల్ల గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో గుజరాత్, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పి ఇది వెదర్ రిపోర్ట్ ఒకటి ఇచ్చారనమాట. అలాగే సీజ్ ఫైర్ బందీల విడుదలకు ఓకే, మిగతా అంశాలపై చర్చల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని తెలుస్తోంది. ట్రంప్ అలాగే మనకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మధ్య జరిగిన చర్చల ప్రకారం ఇది బందీల విడుదలకైతే ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. వెంటనే దాడులు ఆపాలని ట్రంప్ అయితే సూచించినట్లుగా అయితే తెలుస్తోంది. రేషన్ డీలర్లు అర్హులే. సర్పంచ్, వార్డు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు అర్హతలు, నామినేషన్, డిపాజిట్, వ్యయ పరిమితులపై రాష్ట్ర ఎన్నికల సంఘం గైడ్లైన్స్ ఇచ్చింది. రేషన్ డీలర్లతో పాటు సింగరేణి, ఆర్టీసీలోని కింది స్థాయి సిబ్బంది కూడా పోటీ చేయవచ్చు అని అయితే ఒక నోటిఫికేషన్ ఇచ్చిందనమాట. వాళ్ళు శంకుస్థాపనలకే పరిమితం, మేం పనులు చేస్తాం అని ఒక హెడ్లైన్ ఇచ్చారు. కేసీఆర్ వాస్తవాలకు దూరంగా ఉంటున్నాడు, జూబ్లీహిల్స్ మాదే, గ్రేటర్ మాదే, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మేమే డంకా బజాయిస్తాము అని చెప్పి మంత్రి వివేక్ చెప్తున్నట్లుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. రైట్, ఇక్కడ మనము నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ అయితే చూద్దాము. నమస్తే తెలంగాణ పేపర్లో మనకి మొదట సిటీ బస్సులో ఛార్జీల మోత, అదొక హెడ్లైన్. బడుగుల బతుకులు చెల్లా చెదురు. సో కొండాపూర్లోని భిక్షపతి నగర్లో ఆర్టీసీ ఆఫీస్ రోడ్డు ప్రాంతంలో శనివారం హైడ్రా కూల్చివేతల కారణంగా కట్టుబట్టలతో రోడ్డున పడ్డ పేదలు. సో హైడ్రా వల్ల చాలా పేదలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎటు ప్రభుత్వ భూములని స్వాధీనం చేసుకుంటున్నా కూడా కొంతమంది పేదలకైతే ఇది నిజంగా బాధాకరం అని చెప్పుకోవచ్చు. పండగ వెళ్ళిన 2వ రోజే విరుచుకుపడ్డ హైడ్రా కొండాపూర్ భిక్షపతి నగర్లో కూల్చివేతలు జరిపింది. సర్కార్ స్థలం ఆక్రమణలంటూ తొలగించారు. సో భారీ పోలీసు బందోబస్తు మధ్య బుల్డోజర్లు వచ్చి ఇళ్లను తొలగించినట్టుగా తెలుస్తుంది. శని, ఆదివారాల్లో కూల్చివేతలు చేపట్టొద్దని హైకోర్టు చెప్పినా పెడచెవిన పెట్టిన హైడ్రా. ఇదైతే నిజమే, హైకోర్టు చెప్తూనే ఉంది. సో సండే, సాటర్డే కూల్చివేతలు జరపొద్దు, ముందుగా ఇంటిమేషన్ ఇవ్వాలి, వాళ్ళని ఖాళీ చేయించాలి, వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించిన తర్వాతే కూల్చివేతలు చేపట్టాలి. ఇలాంటివి ఎన్ని చెప్తున్నా కూడా హైడ్రా మాత్రం వాటినైతే పట్టించుకోవట్లేదని చెప్పుకోవాలి. సో 60 ఏళ్ళుగా ఉంటున్నామన్న బాధితులు. సో 60 ఏళ్ళ నుంచి ఉంటున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ స్థలాన్ని ఎంత
కాపాడుకుంటూ వస్తున్నారు, వాళ్ళ జీవితాలను కాపాడుకుంటూ వస్తున్నారు ఆ స్థలం పైన అని చెప్పి. సో వాళ్ళ బతుకులు చెల్లాచెదురయ్యాయని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సర్కార్ వారి బాకీ 1.16 లక్షల కోట్లు. రాష్ట్రంలో పథకాలు ఇతర వర్గాలకు బకాయి ఉన్నట్లుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అన్ని బకాయిలకు సంబంధించి లెక్కలన్నీ కూడా మనకి ఇచ్చారు. కాంట్రాక్టర్ల బిల్లులు 10,000 కోట్లని, ఫీజు రియంబర్స్మెంట్ 10,000 కోట్లని, ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ అలాగే ఇతర బెనిఫిట్స్ అవన్నీ కూడా 8,000 కోట్ల బకాయి ఉన్నారని, ఆరోగ్యశ్రీ బకాయిలు 1,300 కోట్లు, సర్దుబాటు బిల్లులు 5,700 కోట్లు, మొత్తం బకాయిలు 35,000 కోట్లు. ఇవి సో వివిధ పథకాలకు సంబంధించి అన్ని బకాయిలు ఎన్ని బకాయిలు ఉన్నాయి ప్రభుత్వం అని చెప్పి లెక్కలతో సహా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారనమాట. రైతులకు ఎగ్గొట్టిన రైతు భరోసా 19,000 కోట్లట. రుణమాఫీలో ఇంకా చేయలేనివి 10,384 కోట్లు. వ్యవసాయ కూలీలకు సాయం 1,320 కోట్లు. సో ఇవన్నీ ఇంకా ప్రజలకు చెందాల్సిన అమౌంట్, ఇవన్నీ కూడా చాలా వరకు బకాయిలో ఉన్నాయి, ప్రభుత్వం పెడుతుంది అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. పొన్నం హైకమాండా అని చెప్పి ఒక హెడ్లైన్ ఇచ్చారు. స్థానికుడే జూబ్లీహిల్స్ టికెట్ అని ఎట్లా అంటాడు, స్థానికుడికే ఇవ్వాలా జూబ్లీహిల్స్ టికెట్ అని వాళ్ళు అసలు ఎట్లా చెప్తారు, ఆయన కమాండ్ చేస్తున్నాడా అని చెప్పి హైకమాండా అని ఒకటైతే ఇచ్చారు. ఎవరిని గంప కింద కమ్మేందుకు స్థానిక నినాదం. మంత్రి పొన్నం ప్రభాకర్ నాకంటే జూనియర్, కాంగ్రెస్ అభ్యర్థిని ఆయన ఎలా నిర్ణయిస్తారు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మండిపాటు. సో కాంగ్రెస్ కుటుంబాల పదవుల చిట్టా విప్పిన నేత పారాచూట్ నేతను కాదంటూ ముఖ్య నేతకు చురక. ఇది ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఇందిరమ్మ లబ్ధిదారు ఆత్మహత్య. సో అందని ఇంటి బిల్లులు నిబంధన ప్రకారం కట్టలేదంటూ నిరాకరించారట. సో సగం ఇంటి నిర్మాణానికే అప్పుల పాలైన లబ్ధిదారుడు మరింత అప్పు పుట్టక మనస్తాపంతో బలాన్మరణం అయితే చెందాడు. సో దీనికి సంబంధించి ఒక హెడ్లైన్. అలాగే స్థానిక ఎన్నికలు జరిగేనా అని చెప్పి మనం ఇందాక చూసిన హెడ్లైనే అది కూడా. సో డైలమా ఉంది, కోర్టులో తీర్పు వచ్చిన తర్వాతే దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే హైదరాబాదీ హత్య, అమెరికాలో కాల్పుల సంఘటనలో మృతి చెందాడు. సో దానికి సంబంధించి హెడ్లైన్. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో రేపు విచారణ అయితే జరిగింది. అలాగే ఫిరాయింపులపై బుకాయింపు, ఇంకా బుకాయిస్తూనే ఉన్నారు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో ఇవి ప్రధానంగా మనకి హెడ్లైన్స్ నమస్తే తెలంగాణకు సంబంధించి. రైట్, ఇది వార్తలు విశ్లేషణ. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.